డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రేపంచెల ఎగ్జాము మనకు చివరి అవకాశంగా ఉన్నది. కానీ నేను కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇదేమన్నా ఆపే అవకాశాలు ఉందంటే అవకాశం ఏం కనబడతలేదు. అయితే ఒకటి మాత్రం ఉంది, ఏంటంటే నేను ఒక ట్వీట్ రెడీ చేసిన. ఆ ట్వీట్ మీకు పంపుతున్నా. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ అని పెట్టండి. కింద ఒకటి మై మార్క్స్ అని మాత్రం పెట్టండి. ఒకటి తక్కింది యాజ్ ఇట్ ఈజ్ పెట్టండి. ట్విట్టర్ అకౌంట్ లేని వాళ్ళు కూడా దయచేసి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. నేను ఆ ట్వీట్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ప్లీజ్ పోస్ట్పోన్ డిఎస్సి ఫర్ 3 months యాజ్ ద సిలబస్ ఈజ్ హ్యూజ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, టెట్ నార్మలైజేషన్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ యాజ్ పేపర్ డిఫర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్. రెండో పాయింట్. మూడో పాయింట్, ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్ మెగా డిఎస్సి ఇన్ 100 days. ఇది మూడో పాయింట్. వి వర్క్డ్ హార్డ్ ఫర్ ఐఎన్సి విక్టరీ. ఓకే, ఇది మూడో పాయింట్. అంటే కింద ఫైనల్గా లాస్ట్ ఎవరెవరికి ట్యాగ్ చేయాలనేది కింద పేర్లు పెట్టిన. మీరు ఇది ట్యాగ్ చేయండి. ఎందుకంటే ఇన్ని వర్డ్సే పడతాయి అందులో, ఇంతకంటే ఎక్కువ పట్టాయి అన్నట్టు. కాబట్టి మెసేజ్ అందుకని నేను షార్ట్గా చేసిన. ఇదొకటి దయచేసి మీరు కంపల్సరీ ట్వీట్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరు కూడా మన అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పని, 10 నిమిషాలు మీరు కేటాయించండి. ఎన్ని వీలైతే అన్ని, ఎంతమంది డిఎస్సి టెట్ అభ్యర్థులు అంతమంది దీన్ని పంపండి. అంతమంది ట్వీట్లు చేయాలి. ఇది మీరు ఈ ఒక్క అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అందరూ కూడా రేపు నా నౌకర్లు వస్తారు అని, మాకు జాబ్స్ వస్తాయి, కాంగ్రెస్ వస్తాయి అనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా పనిచేసినారు అనేది. ఇది టోటల్లీ పొలిటికల్ ఇన్వాల్వ్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి, అది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి వాళ్ళ బాధ్యత. కాబట్టి దీన్ని మాత్రం మనము పెద్ద ఎత్తున చేయాలి. ట్విట్టర్ సోషల్ మీడియాతో కాంది లేదు ఇవాటి వరకు. కాబట్టి మీరు ఇది ఒక వేదికగా మీరు మార్చుకోండి. వేరే అటు ఇటు వాళ్ళ వీళ్ళ తిరిగే బదులు ఇది ఒక 10 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించండి. తర్వాత ఒకవేళ మన ఉద్యోగాలు మన గురించి మనం ఆలోచించకుంటే మనం కూడా వాళ్ళ గురించి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.